హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీ స్టడీ సర్కిల్. ఈ పోటీ ప్రపంచంలో కృషి, పట్టుదల, ఓర్పు, సమయం ఎంత విలువైనది అని చెప్పే ఒక కథని ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు పచ్చని అడవిలో వేగంగా పరిగెత్తే ఒక కుందేలు మరియు నెమ్మదిగా నడిచే ఒక తాబేలు నివసించేవి. ఒక పగటి ఉదయం వీరిద్దరూ ఒక పందెం వేయాలని నిర్ణయించుకున్నారు. కుందేలు తన వేగం గురించి గర్వపడుతూ తాబేలును చూసి ఎగతాళి చేస్తూ, నువ్వు ఎంత కష్టపడ్డా నన్ను ఎప్పటికీ అందుకోలేవు అని చెప్పింది. తాబేలు మాత్రం కుందేలు ఇచ్చిన ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసింది. పందెం మొదలైంది. కుందేలు బాణంలా దూసుకెళ్ళి తాబేలుని వెనకేసి వదిలేసింది. తన విజయం ఖాయం అనుకొని కుందేలు ఒక చెట్టు నీడలో పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళింది. అంతలో తాబేలు తన నెమ్మది నడకతో ఆగకుండా ముందుకు సాగుతూనే ఉంది. కుందేలు నిద్రలేచేసరికి తాబేలు ముగింపు రేఖ దగ్గరే ఉంది. భయంతో కుందేలు వేగంగా పరిగెత్తినా అప్పటికే తాబేలు రేఖ దాటేసింది. అలా తాబేలు పందెంలో విజయం సాధించింది. ఈ కథనం ప్రకారం మనకి వచ్చిన నీతి ఏంటంటే, పోటీ ప్రపంచంలో ఎప్పుడూ వేగవంతుడు గెలుస్తాడు అనేది నిజం కాదు. అదొక మిత్. మనకి స్థిరమైన కృషి, ఓర్పు, పట్టుదల మరియు నిరంతర ప్రయత్నం ఉంటే విజయం మనల్ని వరిస్తుంది. కుందేలు వేగంగా ఉన్నా దానికి ఏకాగ్రత, పట్టుదల లేవు. జీవితంలో కూడా స్థిరమైన కృషే మనల్ని విజయ తీరాలకు అందిస్తుంది. సో మనం పెట్టుకున్న గోల్స్ కోసం మనం నిరంతరం కృషి, పట్టుదలతో ప్రయత్నం చేయాలి. అలసట ప్రదర్శించటం మంచిది కాదు. కనుక మిత్రులందరూ కష్టపడి తమ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనకి ఫైనల్గా సక్సెస్ రావాలంటే పెద్ద పెద్ద ఎఫర్ట్స్ ఒకేసారి పెట్టడం కాదు. చిన్న చిన్న ఎఫర్ట్స్ ప్రతిరోజు కన్సిస్టెంట్గా పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైతే కన్సిస్టెన్సీకి పెర్సీవరెన్స్ తోడవుతుందో మనకి సక్సెస్ అనేది వస్తుంది. కనుక జోడు గుర్రాల్లాగా మనకి రెండు ఎప్పుడు మనతోనే ఉండాలి. కన్సిస్టెన్సీ ప్లస్ పెర్సీవరెన్స్ ఈక్వల్ టు సక్సెస్. సో తమరి కోసం చిరు ప్రయత్నంగా నేను ఇండియన్ పాలిటీతో నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి అందరూ తప్పక ఆదరిస్తారని కోరుకుంటూ మీ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్.